నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ హ్యూమన్ సైకాలజీ. నేను సంచన. రెండు మనసులు కలిసి మూడు ముళ్ళతో 7 అడుగులు ప్రారంభమయ్యే దాంపత్య జీవితం ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ముఖ్యమైన అధ్యాయం. పెళ్లి సమయంలో ఎప్పటికీ కలిసి సంతోషంగా జీవించాలి అనే ఆశతో ఇద్దరు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. ఆ ప్రారంభం ఎంత అందంగా, ఆనందంగా, ఆశాజనకంగా ఉంటుందో ఆ బంధం కూడా అలాగే పచ్చగా కొనసాగాలని అందరూ కోరుకుంటారు. కానీ కాలక్రమేణా పరిస్థితులు, ఆలోచన తేడాలు, చిన్న చిన్న మనస్పర్ధలు పెరిగి పెద్ద సమస్యలుగా మారుతున్నాయి. ఇప్పటి సమాజంలో దాంపత్య జీవితం మీద ఒత్తిడి చాలా ఎక్కువైంది. ఒకప్పుడు కుటుంబాలు కలిసి ఉండేవి, పెద్దలు సలహాలిచ్చేవారు, సమస్యలు చర్చలతో పరిష్కారం అయ్యేవి. కానీ ఇప్పుడు అణు కుటుంబాల పెరుగుదలతో ప్రతి ఒక్కరూ తమ సమస్యలను తామే మోయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో చిన్న సమస్య కూడా పెద్దదిగా మారి కొన్ని సందర్భాల్లో తీవ్రమైన నిర్ణయాలకు దారితీస్తోంది. ఇటీవల కాలంలో చూస్తుంటే భర్త భార్యను చంపడం, భార్య భర్తను చంపేయడం, లేదా ఇద్దరిలో ఎవరో ఒకరు ఆత్మహత్య చేసుకోవడం వంటి ఘటనలు పెరుగుతున్నాయి. ఇవి కేవలం వార్తల్లో వినిపించే సంఘటనలు మాత్రమే కాదు, సమాజంలో పెరుగుతున్న అసహనం, అనుమానం, కోపం, అస్థిరతలకు సూచికలు. ఒక క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఒక కుటుంబాన్ని పూర్తిగా ఛిద్రం చేస్తోంది. పిల్లలు తల్లిదండ్రులతో ఒకరిని కోల్పోతున్నారు, తల్లిదండ్రులు తమ పిల్లలను కోల్పోతున్నారు. ఈ బాధను తర్వాత ఎవరూ సరిచేయలేరు. అసలు సమస్య ఎక్కడ మొదలవుతుందంటే చిన్న చిన్న విషయాల దగ్గరే. ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం, మాట్లాడుకోకపోవడం, అనుమానాలను పెంచుకోవడం, కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోవడం, ఇవన్నీ కలిపి పెద్ద సమస్యలకు దారితీస్తాయి. ఇది నా మనిషే కదా అని ఒకసారి ఆలోచిస్తే సగం సమస్య అక్కడే పరిష్కారం అవుతోంది. తర్వాత కాస్త ఓపిగ్గా కూర్చుని మాట్లాడుకుంటే ఆ బంధం మళ్ళీ పాత రోజుల్లోకి వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. కానీ చాలా సందర్భాల్లో అలా జరగడం లేదు. అనుమానం అనే భావన ఒకసారి మనసులోకి వస్తే అది పెనుభూతంలా మారుతోంది. చిన్న విషయానికే పెద్ద అర్థం పెట్టుకుంటారు. ఫోన్లో మాట్లాడినా అనుమానం, బయటకు వెళ్ళినా అనుమానం, ఎవరికైనా సహాయం చేసినా అనుమానం. ఈ అనుమానం చివరికి కోపంగా, ఆగ్రహంగా మారి ప్రమాదకర పరిణామాలకు దారితీస్తోంది. పని ఒత్తిడి కూడా దాంపత్య జీవితంపై ప్రభావం చూపుతోంది. ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆర్థిక సమస్యలు ఇవన్నీ కలిపి మనిషిని మానసికంగా అలసిపోయేలా చేస్తాయి. అలాంటి సమయంలో భాగస్వామితో మాట్లాడేందుకు, సమయం గడిపేందుకు ఆసక్తి తగ్గిపోతుంది. దీన్ని నన్ను పట్టించుకోవడం లేదు అనే భావనగా మరో వ్యక్తి అర్థం చేసుకుంటారు. అక్కడే గొడవ మొదలవుతుంది. ఆర్థిక సమస్యను కూడా కుటుంబాల్లో కలహాలకు ప్రధాన కారణం. వ్యాపారాల్లో నష్టాలు, అప్పులు, ఆదాయం తగ్గిపోవడం వంటి పరిస్థితుల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడిని బయట పెట్టలేక ఇంట్లో ఉన్న వారిపై చూపించడం మొదలవుతుంది. ఇది బంధాన్ని దెబ్బతీస్తుంది. సామాజిక మాధ్యమాలు కూడా ఒక కారణంగా మారుతున్నాయి. కొత్త పరిచయాలు, పాత స్నేహాలు మళ్లీ ప్రారంభం అవ్వడం, గోప్యంగా మాట్లాడుకోవడం వంటి విషయాలు అనుమానాలకు దారితీస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఇవి వివాహేతర సంబంధాలకు కూడా దారితీసి కుటుంబాలను పూర్తిగా దెబ్బతీస్తున్నాయి. ఇంకా ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే నేనే గొప్ప అనే భావన. ఇద్దరిలో ఎవరు తగ్గడానికి సిద్ధంగా ఉండకపోవడం, చిన్న విషయానికి పెద్దగా స్పందించడం, ఒకసారి గొడవ మొదలైతే దాన్ని తగ్గించకుండా మరింత పెంచుకోవడం, ఈ విధమైన ప్రవర్తన దాంపత్య జీవితాన్ని నాశనం చేస్తోంది. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు చట్టపరమైన సహాయం కూడా అందుబాటులో ఉంది. ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫర్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారం మహిళలను శారీరకంగా లేదా మానసికంగా హింసించడం నేరం. బాధితులు నేరుగా మెజిస్ట్రేట్ ను సంప్రదించవచ్చు. అలాగే ఉచిత న్యాయ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. న్యాయ సేవాధికార సంస్థల ద్వారా కుటుంబ వివాదాలను పరిష్కరించుకునే అవకాశం ఉంది. అలాగే మహిళల కోసం ప్రత్యేకంగా వాట్సాప్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ కౌన్సిలింగ్, తాత్కాలిక ఆశ్రయం, చట్టపరమైన అవగాహన వంటి సేవలు అందిస్తారు. ఇవి సమస్యలను తీవ్ర స్థాయికి వెళ్లకుండా ముందే ఆపడానికి ఉపయోగపడతాయి. అయితే చట్టాలు, సహాయ కేంద్రాలు అన్ని తర్వాత దశ. మొదట అవసరం అవగాహన, సమస్యలను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడం. దానికి కొన్ని సులభమైన మార్గాలున్నాయి. మొదటిగా సమస్య వచ్చినప్పుడు వెంటనే కోపంతో స్పందించకూడదు. కొద్దిసేపు ఆలోచించాలి. ఆ తర్వాత ప్రశాంతంగా మాట్లాడుకోవాలి. మాట్లాడుకోవడం చాలా ముఖ్యమైనది. మనసులో పెట్టుకుంటే సమస్యలు మరింత పెరుగుతాయి. రెండవది, ఒకరిపై ఒకరు ప్రేమాభిమానాలను వ్యక్తపరచాలి. చిన్న చిన్న బహుమతులు, చిన్న చిన్న ఆశ్చర్యాలు కూడా బంధాన్ని బలపరుస్తాయి. నేను నిన్ను విలువైన వారిగా చూస్తున్నాను అనే భావన కలిగించాలి. మూడవది, ఆర్థిక విషయాల్లో పారదర్శకత ఉండాలి. ఆదాయం, ఖర్చులు ఇద్దరికి తెలియాలి. రహస్యాలు పెరిగితే అనుమానాలు పెరుగుతాయి. నాలుగవది, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ప్రతి మనిషి వేరువేరు స్వభావం కలిగి ఉంటారు.
దాన్ని అంగీకరించాలి. మార్చడానికి ప్రయత్నించకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఐదవది, కుటుంబంతో కలిసి సమయం గడపాలి. పిల్లలతో బయటకు వెళ్ళడం, చిన్న చిన్న విహార యాత్రలు చేయడం, కలిసి నవ్వుకోవడం, ఇవన్నీ మానసిక ప్రశాంతతనిస్తాయి, ఒత్తిడిని తగ్గిస్తాయి. చివరిగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, దాంపత్య జీవితం అనేది స్వయంగా సరిగ్గా నడిచే వ్యవస్థ కాదు. దాన్ని ఇద్దరూ కలిసి నిర్మించుకోవాలి. ప్రేమ, ఓపిక, అర్థం చేసుకోవడం, గౌరవం, ఇవే దానికి బలమైన పునాది. ఒక్క క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం జీవితాంతం పశ్చాత్తాపాన్ని మిగులుస్తోంది. కానీ ఆ ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే, ఒక్క మాట చెప్పుకుంటే, ఒకసారి మనసు విప్పితే అదే జీవితం మళ్ళీ అందంగా మారుతుంది. రెండు మనసులు కలిసే బంధం కాబట్టి దాన్ని కాపాడుకోవడం కూడా ఇద్దరి బాధ్యతే.